రాత్రి సమయం నగరం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఒక ఇంట్లో అశాంతి రాజ్యమేలుతుంది. తన గది కిటికీలో నుంచి బయట వెలుగులను చూస్తూ అక్షిత లోతైన ఆలోచనలో మునిగిపోయింది. గదిలో వెలుతురులేదు. కేవలం దూరంగా కనిపిస్తున్న కాంతులు మాత్రమే ఆమె ముఖంపై పడుతున్నాయి. పక్కనే ఉన్న టేబుల్పై ఆమె పెళ్లినాటి ఫోటో ఫ్రేమ్ ధూళిపట్టి ఉంది. 8 నెలల క్రితం కోర్టులో విడాకుల పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు ఆమెకు అదొక విజయంగా అనిపించింది. కానీ ఆ గెలుపు ఆమెను ఎంతటి ఒంటరితనంలోకి నెట్టిందో ఇప్పుడు అర్థమవుతోంది. గది బయట తల్లిదండ్రులు, సోదరుడు, వదిన మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి. వారి మాటల్లో తన పట్ల ప్రేమ లేదు. కేవలం తను తెచ్చిన భరణం మీదనే వారి ఆశ ఇప్పుడు ఉంది. తనను కాపురానికి పంపకుండా రెచ్చగొట్టి విడాకులు ఇప్పించిన వారి స్వార్థం ఆమెను ఇప్పుడు దహిస్తోంది. అక్షిత నెమ్మదిగా తన ఫోన్ తీసి ఆర్యన్ నెంబర్ను చూసింది. ఆ నెంబర్ ఇంకా డిలీట్ చేయలేదు. బహుశా తన మనసులో అతన్ని వదిలేకపోయిందేమో కాబోలు. ఒకసారి కాల్ చేస్తే ఏమవుతుందో అన్న భయం, చేయకపోతే చచ్చిపోతానన్న ఆవేదన ఆమెను ఊపిరి తీసుకోనివ్వలేదు. చేతులు వణుకుతూ ఉండగా ఆమె ఆర్యన్ నెంబర్కు డయల్ చేసింది. అవతలి వైపు మొదటి రింగు మోగుతుంటేనే ఆమె గుండె దడ పెరిగింది. రెండో రింగుకు ఆర్యన్ ఫోన్ ఎత్తాడు. ఆ స్వరం వినగానే అక్షితకు శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. హలో ఆర్యన్. గొంతులో ఇప్పటికీ అదే పాత ఆత్మీయత ఉంది. అక్షిత ఏమీ మాట్లాడలేకపోయింది. కళ్ళల్లో నీళ్లు గదిని మసకబార్చాయి. అక్షిత ఏమైంది? ఈ వేళలో ఫోన్ చేశావ్? అని ఆర్యన్ మళ్ళీ అడిగాడు. ఆమె నోటి నుంచి మాట రాకపోయినా తన తప్పును ఒప్పుకోవాలని అనిపించింది. ఆర్యన్, మనమేమైనా మళ్ళీ ఒక్కటి కాలేమా? అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ప్రశ్న ఆర్యన్ను నిశ్శేషుణ్ణి చేసింది. అతను మౌనంగా ఉండిపోయాడు. అక్షితకు ఆ మౌనం 1000 ఏనుగుల బలంలా అనిపించింది. తను అడిగింది తప్పనిపించింది. నిజమే ఆర్యన్, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు అని ఆమె ఫోన్ పెట్టేయబోయింది. వెంటనే ఆర్యన్, అక్షిత ఆగు. మనం కలిసి ఉండలేమని ఎవరు చెప్పారు? అడిగాడు. ఆ మాట వినగానే అక్షితకు ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంటి వాళ్ళ మాట విని మన కాపురాన్ని పాడు చేసుకున్నాను అని ఏడ్చింది. ఆర్యన్ ఓపికగా విన్నాడు. అతను ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తున్నాడని అర్థమైంది. నువ్వు కోరుకుంటే ఇప్పుడే ఈ క్షణమే మనం ఒకటి కావచ్చు అని అతను అన్నాడు. ఆ రాత్రి అతను ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆమె ఉన్న ఇంటికి బయలుదేరాడు. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పబోతుందని అక్షితకు తెలియదు. అక్షిత తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ గతాన్ని నెమరు వేసుకుంటుంది. ఆర్యన్ వస్తున్నాడని తెలిసినప్పుడు ఆమెకు భయం కంటే సంతోషమే ఎక్కువగా కలిగింది. గది బయట వదిన నవ్వుతున్న మాటలు విని అక్షిత గది తలుపుల గడియ పెట్టింది. ఒకప్పుడు తను వదిన మాటలు విని ఆర్యన్ను ఎంతనా బాధ పెట్టిందో తలుచుకుంది. అతని జీతం ఇంతేనా? నీకు కనీసం నగలు కూడా కొనివ్వడా? అని వదిన వేసిన ప్రశ్నలు గుర్తున్నాయి. ఆర్యన్ తన భవిష్యత్తు కోసం పొదుపు చేస్తుంటే తను మాత్రం దాన్ని పిసినారితనం అనుకుంది. ఇంటి సభ్యుల ఒత్తిడికి లొంగిపోయి తను ఆర్యన్ మీద లేనిపోని నిందలు వేసింది. ఇప్పుడు తన పక్కన ఎవరూ లేరు. అందరూ తన డబ్బు కోసం మాత్రమే ఉన్నారు. కిటికీలో నుంచి చూస్తుంటే ఇంటి ముందు ఎవరో నడుస్తున్నట్టు అనిపించింది. అక్షిత గది బయట తన కుటుంబం డబ్బు గురించి మాట్లాడుకోవడం వింటోంది. విడాకులు అయ్యాక వచ్చిన భరణ డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు ఆమెను ఎలా వాడుకోవాలి, అతడి నుంచి ఎలా డబ్బులు తీసుకోవాలి అన్నాడు. ఆ మాటలు అక్షిత చెవుల్లో తుపాకీ గుండ్లలా పేలాయి. తను ప్రేమించిన కుటుంబం తనను కేవలం ఒక ఆర్థిక వనరుగా చూస్తుందని తెలిసింది. తనకంటూ ఒక గుర్తింపు లేదని, అందరూ తనని బానిసగా వాడుకుంటున్నారని గ్రహించింది. వదిన గదిలోకి వచ్చి, అక్షిత, ఏంటా ఏడుపు? మళ్ళీ ఆ ఫోన్ కాల్ ఏంటి? అని గట్టిగా అడిగింది. అక్షిత ఏమీ మాట్లాడకుండా కిటికీ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక కొత్త పట్టుదల ఉంది. వదిన అనుమానంగా చూస్తూ, ఎవరితో మాట్లాడుతున్నావు? ఆర్యన్‌తోనా? అని గేలి చేసింది. అక్షిత మౌనంగానే ఉండిపోయింది. కానీ ఆమె మనసులో యుద్ధం మొదలైంది. తను చేసిన తప్పుకు ఈ నిందలు అనుభవించాల్సిందేనని ఆమెకు అనిపించింది. తనను తక్కువ చేసి మాట్లాడే కుటుంబం కంటే తనను ప్రేమించే భర్త గొప్పవాడని అర్థమైంది. ఆ రాత్రంతా ఆమెకు కనురెప్ప కూడా పడలేదు. గడియారం ముళ్ళు మందకొడిగా తిరుగుతోంది. బయట వాతావరణం కూడా ఏదో తుఫాను రాబోతున్నట్టుగా మారిపోయింది. గాలి వేగంగా వీస్తోంది. అక్షిత గుండె వేగం కూడా పెరిగింది. ఆర్యన్ ఎక్కడికి వచ్చాడో, దారిలో ఏమైనా ప్రమాదం జరిగిందా అని ఆమె ఆందోళన చెందింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆమె మంచం మీద కూర్చొని తన నిర్ణయం కోసం వేచి చూసింది. తను గెలిచినా ఓడినా ఈసారి తన భర్తతోనే ఉండాలి అని నిర్ణయించుకుంది. కుటుంబం తనను వదిలేసినా పర్వాలేదు. తన గౌరవాన్ని తాను కాపాడుకోవాలనుకుంది. వదిన గది తలుపు మీద గట్టిగా తట్టి, ఏమైంది? మాట్లాడవేంటి? అని అరిచింది. అక్షిత గట్టిగా, నాకు ఒంటరిగా ఉండాలనుంది, వెళ్ళిపోండి అని సమాధానమిచ్చింది. ఆ నిశ్శబ్దంలోనే ఆమె తన భవిష్యత్తును రాసుకోవాలి అని
నిర్ణయించుకుంది. నగరం దాటి అక్షిత ఇంటి వైపు ఆర్యన్ కారు స్పీడ్‌గా వెళ్తోంది. కారు అద్దాల గుండా రాత్రి చీకటి అతని ముఖాన్ని నిస్తేజంగా మారుస్తోంది. అతని కళ్ళ ముందు అక్షితతో గడిపిన ఆనందకరమైన క్షణాలు మెదులుతున్నాయి. ఎందుకు మనం విడిపోయాము అనే ప్రశ్న అతన్ని ఇంకా వేధిస్తోంది. తను ఆమెను ఎంత ప్రేమిస్తున్నాడో, ఆమె కుటుంబం అతన్ని ఎంత దూరంగా పెట్టిందో తలుచుకున్నాడు. దారిలో రోడ్డు మీద ట్రాఫిక్ లేదు. కేవలం అతని కారు హెడ్‌లైట్‌ల కాంతి మాత్రమే. కారు ఆగిపోయి అతను పక్కన ఉన్న టీ షాప్ దగ్గర ఆగాడు. టీ తాగుతూ ఆ గాలిని ఆస్వాదిస్తూ అతను మళ్ళీ అక్షిత గురించి ఆలోచించాడు. తనను అల్లుడిగా కాకుండా ఒక శత్రువుగా చూసిన ఆ అత్తామామల చూపులు ఇంకా గుర్తున్నాయి. అక్షిత ఎందుకు మళ్ళీ పిలిచి ఉంటుంది? అక్కడ ఏమై ఉంటుంది అని అతను విశ్లేషించుకున్నాడు. ఏదో పెద్ద సమస్యలో చిక్కుకుంటేనే ఆమె అర్ధరాత్రి ఫోన్ చేస్తుందని అతను గ్రహించాడు. ఆమె కుటుంబం తనను మళ్ళీ ఎలా ఎదుర్కొంటుందో అన్న భయం లేదు. కానీ ఆమెను రక్షించుకోవాలన్న తాపత్రయం ఉంది. కారు మళ్ళీ స్టార్ట్ చేసి అతను వేగంగా అక్షిత ఇంటివైపు బయలుదేరాడు. దారిలో రోడ్లు మారుతుంటే అతని గుండె వేగం పెరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు అతను అక్షిత ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. కారును పక్కన పెట్టి అతను గాలిని ఒక్కసారి పీల్చుకున్నాడు. ఆ ఇల్లు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ లోపల ఎంత గందరగోళం ఉందో అతనికి తెలుసు. గేటు దగ్గర నిలబడి అతను కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. అక్షిత కోసం అతను ఎంతో దూరం వచ్చాడు. వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని అనుకున్నాడు. గేటు తలుపు నెమ్మదిగా తీసి లోపలికి అడుగుపెట్టాడు. ఆ ఇల్లు అతనికి ఇంకా ఏదో తెలియని భయాన్ని కలిగిస్తుంది. తలుపు దగ్గరికి వెళ్ళి చాలా నిదానంగా తలుపు తట్టాడు. లోపల ఎవరో నడుస్తున్న చప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. తలుపు తీయగానే అక్షిత తండ్రి ఆర్యన్ను చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వు నువ్విక్కడేం చేస్తున్నావు? అని అతను కటువుగా అడిగాడు. ఆర్యన్ ఏమీ మాట్లాడకుండా అక్షిత కోసం తన చూపులను వెతికాడు. అప్పుడే అక్షిత తన గది నుంచి బయటకు వచ్చింది. ఆర్యన్ను చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యి వాళ్ళిద్దరి వైపు వింతగా చూశారు. ఆ నిశ్శబ్దంలో ఆర్యన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన భార్యను చూశాడు. అక్షిత తండ్రి గట్టిగా అరుస్తూ ఆర్యన్ను ఇంటి నుండి బయటకు వెళ్ళిపోమ్మని హెచ్చరించాడు. వదిన పక్కనే నిలబడి ఆర్యన్ను ఎగతాళి చేస్తూ నవ్వుతోంది. ఆర్యన్ ప్రశాంతంగా నిలబడి నేను వచ్చిన పని పూర్తి కాకుండా వెళ్ళను అని చెప్పాడు. అక్షిత గట్టిగా అరుస్తూ అందరూ ఆపండి ఇక అని గది మధ్యలోకి వచ్చింది. ఆమె తల్లి తండ్రిని చూసి అసహ్యంగా చూసింది. ఆమెకు అసలు నిజం తెలిసింది. మీరు నన్ను వాడుకున్నారు. నా కాపురాన్ని ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి నాశనం చేశారు అని అక్షిత గట్టిగా చెప్పింది. ఆ మాటలకు అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. వదినా ఏం మాట్లాడుతున్నావు? అక్షిత అని అడిగింది. మీరు ఆర్యన్ గురించి చెప్పిన అబద్ధాలన్నీ నాకిప్పుడు అర్థమవుతున్నాయి అంది ఆమె. తన బ్యాగ్ సర్దుకుని తను ఆర్యన్‌తోనే వెళ్ళిపోతానని చెప్పింది. తండ్రి ఇది కుదరదు. కోర్టులో విడాకులయిపోయాయి అని అరిచాడు. అక్షిత వెంటనే తన ఫోన్ తీసి కుటుంబం తనను ఎలా వాడుకుంటుందో రికార్డ్ చేసిన ఆడియో క్లిప్ వినిపించింది. అది వినగానే అందరి ముఖాలు పాలిపోయాయి. వదిన భయంతో వెనక్కి తగ్గింది. తండ్రి మాట రాక అలాగే ఉండిపోయాడు. అక్షిత ఆర్యన్ దగ్గరికి వెళ్లి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఇక మీదట మీ స్వార్థానికి నేను బలికాను అని చెప్పింది. ఆమె తన నగలు, డబ్బు అన్నీ వాళ్ళకే వదిలేసింది. ఆర్యన్ ఆమెను చూసి గర్వంగా నవ్వాడు. వాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్తుంటే కుటుంబ సభ్యులు ఆపలేకపోయారు. బయట ఆర్యన్ కారు ఆగి ఉంది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. ప్రయాణం మొదలైంది. వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు ఆ ఇంటి నుండి బయటకు వచ్చేశారు. గాలి చాలా హాయిగా వీస్తుంది. అక్షితకు మొదటిసారిగా నిజమైన స్వేచ్ఛ దొరికింది. ఆర్యన్ కారు నడుపుతుంటే అక్షిత తన తల అతని భుజంపై పెట్టింది. క్షమించు ఆర్యన్. నిన్ను ఎంతలా బాధ పెట్టానో నాకు తెలుసు అంది. ఆర్యన్ ఆమె చేతిని పట్టుకొని గతం గతం. ఇప్పుడు మనం కొత్తగా మొదలు పెడదాం అని చెప్పాడు. ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. కొత్త రోజు, కొత్త ఆశలు వారిని స్వాగతిస్తున్నాయి. ఆర్యన్ కారును చాలా జాగ్రత్తగా నడుపుతూ తన గమ్యం వైపు వెళ్తున్నాడు. ఈసారి వారిద్దరి బంధం ఎప్పటికీ తెగిపోదు. శివార్లలో ఉన్న ఒక అందమైన ఆలయానికి వాళ్ళు చేరుకున్నారు. ఉదయం పూట ఆ ఆలయం చాలా ప్రశాంతంగా, భక్తితో నిండి ఉంది. వాళ్ళు లోపలికి వెళ్లి పూజారిని కలిసి తమ విషయాన్ని చెప్పారు. మళ్ళీ వివాహం చేసుకోవాలని వారు కోరుకున్నారు. పూజారి వారిద్దరి ప్రేమను చూసి ఆశీర్వదించారు. మళ్ళీ దండలు మార్చుకొని, పెళ్లి చేసుకొని వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ ఆశీర్వాదంతో వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లారు. ఇంట్లో అడుగు పెట్టగానే ఆర్యన్ తల్లి వాళ్ళను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. కోడలు మళ్ళీ వచ్చిందని ఆమె ఎంతో సంతోషించింది. అక్షిత అత్తగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంది. అత్తగారు ఆమెను లేపి అంతా మర్చిపో తల్లి, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అంది. అక్షితకు తన సొంత ఇంటి కంటే ఇక్కడే ఎక్కువ ప్రేమ దొరికిందని అర్థమైంది. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి భోజనం చేశారు. ఆ భోజనంలో ఉన్న రుచి తన పుట్టింట్లో తిన్న భోజనంలో లేదు అనిపించింది.
మరుసటి రోజు అక్షిత తన ఆస్తిని తన పేరు మీదకు మార్చుకోవడానికి లాయర్‌ను కలిసింది. తన తల్లిదండ్రుల నుంచి వసూలు చేయాల్సిన డబ్బును చట్టపరంగా వెనక్కి తీసుకోవాలి అని నిర్ణయించుకుంది. ఆమెకు ఎంతో ధైర్యం వచ్చింది. తను ఇక బలహీనమైన స్త్రీ కాదు. ఆర్యన్ తన భార్యలో వచ్చిన మార్పును చూసి గర్వపడ్డాడు. వాళ్ళు తమ కెరీర్‌పై దృష్టి పెట్టారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆర్యన్ ఆఫీస్‌లో కూడా చాలా బాగా పనిచేస్తున్నాడు. ఆ ఇంటి గోడల మీద వాళ్ళ నవ్వుల ఫోటోలు కనిపిస్తున్నాయి. విడాకులు అనేది ఒక పాఠం మాత్రమే అని వాళ్ళు నమ్మారు. జీవితం అంటే గొడవలు కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం. బయట ప్రపంచం ఏమనుకున్నా సరే వాళ్ళు మాత్రం విడిపోలేదు. రాత్రి పూట మళ్ళీ ఆర్యన్, అక్షిత కలిసి ఆకాశం వైపు చూశారు. అప్పుడు అక్షిత మళ్ళీ ఆ రోజు రాకూడదు ఆర్యన్ అంది. ఆర్యన్ ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఎప్పటికీ రాదు అని మాట ఇచ్చాడు. ఆ ఇల్లు ఇప్పుడు ఒక సంతోషకరమైన నిలయంలా మారింది. వారిద్దరి మధ్య ఉన్న బంధం ఇనుములా గట్టిపడింది. కష్టాలు వచ్చినా వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండాలి అని ప్రమాణం చేసుకున్నారు. మీకు తెలిసిన వారింట్లో కూడా ఇలా పుట్టింటి వాటి వల్ల విడిపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కామెంట్స్‌లో తప్పకుండా పంచుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.